ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి గత కాలమంతా మనల్ని కాచి కాపాడి మరి ఉదయకాల సమయంలో వేగిరిమే ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ఎపిసి పత్రిక మొదటి అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం. గత నిన్నటి కాల సమయంలో మరి గలతీలకు రాసినటువంటి పత్రికను మనం చదువుకున్నాం కదా. మరి నేడు ఎపిసి పత్రిక ద్వారాగా దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని యొక్క చిత్తము మరి ఏ రీతిగా ప్రస్తావించబడినాయో పౌలు గారు ఎలా రాశారో, ఆ సంఘంలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క చిత్తము ఆ సంఘం పట్ల ఏ రీతిగా నెరవేరిందో, మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ రోజు మరి పౌలు గారు క్రీస్తు సువార్తను తీసుకుని వెళ్ళి ఖండాలు దాటుకుని వెళ్ళి ఆయన సేవ చేసినటువంటి విధానాలు మనకి పత్రికల ద్వారాగా దేవుడు మనకి ముద్రించి ఇచ్చారు. ఇప్పుడు ఆ పత్రికలు మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు నేడు ఏపీసీ పత్రికను మనం నేర్చుకుందాం. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు ప్రార్థనతో నేటి ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహాళుడు మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన దేవుని శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు సోదరు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగరమైన తండ్రి మీ సన్నది భాగ్యం మాకు అనుగ్రహించండి. మీకు వేలాది వందనాలు సుతులు సోదరు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి తండ్రి ఏపీసీ పత్రిక తండ్రి మొదటి అధ్యాయం చదువుతున్నా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని ఏంటండి తండ్రి ఏపీసీ గ్రంథం తండ్రి లేఖన భాగాలు చదువుతున్నాగా మొదటి అధ్యాయం లేఖన భాగాలు చదువుతున్నాగా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాలు ఉంటుంది. వాటిలో ఉన్న సారాంశం మేము నేర్చుకునేలా చూడండి తండ్రి. ఈ చిన్న పిల్లలు తుప్పు పరమ నేర్చుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు పరతండ్రి. ప్రార్థన ప్రతున్నతమ నామకే వేలాది వాన చూచుకున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వేగురమే తండ్రి నీ పాసలే కొడుకొచ్చేసి నీకు ఎంత బాగున్నది. నీ ఉదయకాల సమయంలో తండ్రి ఏపీసీ రాసిన పత్రిక తండ్రి 1వ అధ్యాయం చదువుతున్నాగా సమయం తండ్రి కానీ ఇంటి వెచ్చబడి అవుతుంది మరొకరు రాసుకుంటా చేయండి. నిన్న కాల సమయం తండ్రి కలిసి రాదు పత్రిక తెచ్చుకున్నది ఆ పత్రిక ముంచుకున్న తండ్రి ఈ ఏపీసీ పత్రిక అడుపెట్టించుండగా మొదటి అధ్యాయం నుంచి కడప అధ్యాయం వరకు తండ్రి ఏ అడ్డంకులు రాకుండా ఏ సమస్యలు రాకుండా నుండి చేయండి తండ్రి. మీరు ప్రేమించిన స్థానిక సంఘం నియించిన దాన్ని భూషణ బివాలని కుటుంబాన్ని కూడా ఆశ్రయించారు. ఓది క్రీస్తు సంఘం వయస్సు క్రీస్తు సంఘం నియించండి దాన్ని రెండు సంఘాలు శేఖరాన్ని కూడా తీయించండి దాన్ని నూతనంగా తరచులు మీ శేఖరాన్ని తీయించండి తండ్రి. ఈ చిన్న ప్రాంతంతో పరస్పరం వేడుకోండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నడుతున్న ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దేవా. తండ్రి గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా మీకు లోబడి భయపడి జీవించడానికి సహాయాలు తెచ్చండి నాయన. మా దిన జీవితాలు, మా సంవత్సరాలు, దినాలు, కాలాలు, నెలలు నాయన మేము ఎలా జీవించాలని తండ్రి పరిశుద్ధ గ్రంథం నందు రాయించారు తండ్రి. అటు రీతిగా నాయన మేము భయభక్తులు కలిగి జీవించడానికి మీ సహాయాలు తెచ్చండి తండ్రి. నాయన మీ మహిమ కొరకు మేము పాటుపడుతుండగా తండ్రి మీ సహాయంతో, మీ సహకారాలతో సంఘ బిడ్డలందరినీ నింపమని మీ సన్నిధానంలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, నూతనంగా బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి యువ సేవకులందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. ఈ దినమునకు కావాల్సిన నడిపింపును, ఆత్మశక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి నాయన యొక్క పరిచర్య అంతయు నాయన మీకు మహిమకరంగా జరిగించండి. అలాగే తండ్రి మరి ఏపీసీ పత్రిక పౌలు గారి ద్వారాగా మీరు ఏ ఆలోచనలతో, ఉద్దేశాలతో అయితే ఈ పత్రిక వ్రాయించారో తండ్రి, ఈ పత్రికలో ఉన్నటువంటి సందర్భాలను, లోతుల్లో ఉన్నటువంటి సంగతులను తండ్రి అర్థం గ్రహించగలిగేటువంటి వివేచనా జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి యొక్క సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య అంతా నాయన మీ నామమయమార్థమే జరిగించమని వినుచున్న మాకు నాయన దీవెనకరంగా దీనిని జరిగించమని వేడుకుంటూ
ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ముందుగా మరి ఏపీసీ పత్రిక ఎక్కడుంది, ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది, ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది, ఈ పత్రిక ఎక్కడి నుంచి వ్రాయబడింది, కొన్ని ప్రశ్నలు మనకు ఉంటాయన్నమాట. ప్రతి పుస్తకానికి సారాంశము, అలాగే ప్రతి పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండు, అలాగే ప్రతి పుస్తకం యొక్క నేపథ్యము, సారాంశాన్ని మనం చూసినప్పుడు మనము చదువుకుంటున్నటువంటి బిడ్డలుగా ఆ మాటలు మనకు సులువుగా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో మొదటిగా మనము ఈ పత్రిక ఎవరికి రాశారు పౌలు గారు అని మనం ఆలోచన చేస్తే ఏపీసీ సంఘానికి ఈ పత్రిక రాశారు. ఎక్కడుంది ఏపీసీ పట్టణం? మైనర్ ఆసియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అనమాట ఈ ఏపీసీ ప్రాంతం. ఇది టర్కీ భూభాగంలో ఉన్నదని కొంతమంది అభిప్రాయం. అలాగే ఈ పత్రిక కేవలం ఏపీసీ పట్టణానికే కాకుండా ఆయా ఇతర సంఘాలకి కూడా మరి వ్రాయబడినటువంటి సాధారణ పత్రిక ఇది పేర్కొనడం జరిగింది. పౌలు గారు ఇలా ఈ పత్రికని గలతీ ప్రాంతానికి వ్రాయడం జరిగింది. ఇక అన్ని జనులకి అలాగే క్రైస్తవులకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని పరిపూర్ణం చేస్తూ వారిని క్రీస్తులో నిలబెట్టడం జరిగింది. ఓకేనా? ఇక పౌలు గారు ఈ పత్రికను ఎప్పుడు రాశారు అని మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు శకము 62 నుంచి 62 మధ్యకాలంలో ఈ పత్రికని వ్రాయడం జరిగింది. ఓకేనా? ఈ పత్రిక గలతీ సంఘానికి ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకము యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత 60 నుంచి 62, 63 సంవత్సరాలలో ఈ పత్రిక ఏపీసీ పట్టణానికి పౌలు గారు రాయడం జరిగింది. ఈయన ఎక్కడి నుంచి ఈ పత్రికను వ్రాసారు అని మనం ప్రశ్నిస్తే ఈయన జైల్లో ఉండి ఈ పత్రికను వ్రాసినట్లే కనపడుతుంది. ఇప్పుడు రాశాడు జైతలి జైల్లో ఉండగా, అంటే చెరసాల పత్రికలను కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒక పత్రికే ఈ ఏపీసీ పత్రిక. అయితే ఇప్పుడు పౌలు గారు ఈ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు, పౌలు గారు ఈ సంఘాన్ని ఎప్పుడు కట్టారు అని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు తన 3వ మిషనరీ ప్రయాణంలో 3వ సువార్త దండయాత్రలో ఈ ఏపీసీ సంఘాన్ని కట్టడం జరిగింది. సుమారుగా 3 సంవత్సరాల పాటు అక్కడ ఆయన సేవ చేసి ఇప్పుడు క్రీస్తు శకము 50 నుంచి 55 మధ్య కాలంలో ఈ సంఘాన్ని 3 సంవత్సరాలు అక్కడ ఆయన ఉండి ఏపీసీ పట్టణంలో మరి అక్కడ ఆయన ఈ సంఘాన్ని స్థాపించినట్లుగా మనకి కనపడుతుంది. ఇక ఈ సంఘంలో వ్యక్తుల పేర్లు కానీ ఇతర వ్యక్తుల పేర్లు కానీ సంభాషణ ఈ పత్రికలో మనకి కనపడదు. ఓకేనా? ఇక ఈ పత్రిక సారాంశాన్ని మనం చూసినప్పుడు ఇది ఏపీసీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్గా మనకి కనపడుతుంది అనమాట. అలాగే ఏపీసీ పట్టణంలో సంఘ ఐక్యత కొరకు ఈ పత్రిక రాయడం జరిగింది. అలాగే ఏపీసీ పట్టణంలో ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఒక దేవదేవి ఆరాధన మంత్రతంత్రాలు జరిగేటువంటి స్థలము ఏపీసీ పట్టణం. ఓకేనా? అర్తిమీదేవి అనేటువంటి ఒక మహాదేవి అనమాట. ఆ పట్టణంలో ఏపీసీ పట్టణంలో మహా గొప్పగా ఘనముగా మహిమకరంగా జరిగేది ఎవరికనంటే అర్తిమీదేవికి. అలాంటి ప్రాంతంలో సంఘాన్ని కట్టి మరి వారిని విశ్వాసులుగా తీర్చిదిద్దాడు. ఆ తదుపరి కాలాల్లో సంఘం విస్తరించినటువంటి తర్వాత ఈ ఏపీసీ పట్టణం ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఓకేనా? విశ్వాసులందరూ కూడా ఏర్పరచబడ్డారు. విశ్వాసులు అనేక మంది అక్కడ స్థిరపరచబడ్డారు. అందుకని ఆ తర్వాతి కాలాలలో మరి ఏపీసీ పట్టణం ప్రధాన కేంద్రంగా మారింది. ఓకేనా? ఇది ఇలా ఏపీసీ పత్రిక బ్యాక్గ్రౌండ్ మనకి నేపథ్యంగా కనబడుతుంది. ఇక ఈ పత్రిక సారాంశాన్ని మనం చూసుకున్నప్పుడు 2 భాగాలుగా ఈ పత్రిక మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట సులువుగా. ఈ పత్రికని 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగం క్రీస్తులో ఆశీర్వాదాలు. మొదటి 3 అధ్యాయాలు క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకు కనపడతాయి. అలాగే మనిషి సొంత కార్యాల వల్ల కాకుండా దేవుని కృప చేత విశ్వాసం ద్వారాగా రక్షింపబడుతున్నాడని మనకి 2వ అధ్యాయము సెలవిస్తుంది అనమాట. యూదులకు అన్ని జనులకు మధ్య గోడగా ఉన్నటువంటి క్రీస్తు మరణం ద్వారాగా ఇద్దరిని సంఘంగా ఏకం చేయడం జరిగిందనమాట. ఈ పత్రిక ఈ మొదటి అధ్యాయ సారాంశాన్ని మనం చూస్తున్నప్పుడు, లేదా ఈ పత్రిక సారాంశాన్ని అంతటిని మనం చూస్తున్నప్పుడు
యూదులకి అన్యజనులకి మధ్య గోడగా ఉన్నటువంటి దానిని వారి ఇద్దరిని యాగం చేసి సంఘంలో నిలబెట్టినట్లుగా మనకి కనపడుతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే అందరూ దేవుని పిల్లలు వారసులుగా చెప్పడం జరిగిందనమాట. ఏమండి అలాగే వీళ్ళందరూ కూడా ఐక్యత కలిగి జీవించాలని, వీళ్ళందరూ ఒకే కుటుంబంగా ఉండి సంఘంగా స్థిరపరచబడ్డారని వ్రాయబడింది. దీంట్లో కొన్ని భాగాలు మనం చూసినప్పుడు పాత స్వభావాన్ని అందరూ కూడా విడిచిపెట్టి క్రీస్తు ద్వారాగా నూతన స్వభావాన్ని ధరించుకోవాలని, అలాగే భార్య, భర్త, పిల్లలు, యజమానులు, దాసులు వీళ్ళందరూ కూడా క్రీస్తుని ఎలా మహిమపరచాలో మరి ఈ పత్రికలో ఈ 6 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి సంగతులు అనమాట. ఇక దేవుని సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని, క్రీస్తు విశ్వాసులుగా దేవుని ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకుని సాతాను శక్తులను మరి ఎదిరించి దేవుని ఖడ్గంతో ఎదిరించి దేవుని కొరకు నిలబడాలని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయట. ఇక ముఖ్యంగా ఈ ఎపిసి పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధానాలను మనం చూసినప్పుడు క్రీస్తులో అనేటువంటి పదం మనకు కనబడుతుంది అనమాట. ఈపీఎస్సి పత్రిక అంతట్లో క్రీస్తులో అనగా ఇన్ క్రైస్ట్ అని వ్రాయబడింది ఇంగ్లీష్లో. ఈ పత్రికలో మనకి క్రీస్తులో అనేటువంటి పదము ఏంటంటే విశ్వాసి క్రీస్తులో ఉన్న ఐక్యతను మనకి చూపిస్తున్నట్లుగా పొందుపరచడం జరిగిందనమాట. రక్షణ అనేటువంటిది దేవుని ఉచిత వరంగా ఇక్కడ రక్షణ అనేటువంటిది ఉచిత బహుమానంగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సంఘ కార్యక్రమాలు ఏమండి సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఆయనకు వధువుగా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా మోషబాబు? ఇలా ఈ ఎపిసి పత్రిక సారాంశంగా మనకు కనపడుతుంది. ఇక ముగింపుగా చెప్పాలంటే ఈ ఎపిసి పత్రిక క్రీస్తు ద్వారాగా సంఘము దేవుని కుటుంబముగా ఎలా మారిందో మరియు ఆ సంఘము ప్రపంచమంతా కూడా ఎలా విస్తరించిందో ఈ పత్రిక మనకి నేర్పిస్తుంది. ఏమండి ఇది ఈ పత్రిక యొక్క సారాంశంగా మనకు కనపడుతుంది టోటల్గా. ఓకేనా? ఇది ఎపిసి పత్రికలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్గా మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మొదటి అధ్యాయ సారాంశాన్ని మనం చూద్దాం. ఈ ఎపిసి పత్రిక ఇప్పుడు టోటల్గా మనం 6 అధ్యాయాల సారాంశాన్ని చూసాము. మరి నేడు మనం మొదటి అధ్యాయం చదువుకోవాలి కదా. ఈ మొదటి అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము క్రైస్తవ ధర్మశాస్త్రంలో అత్యంత లోతైనది. ఈ మొదటి అధ్యాయం చాలా కీలకమైనది అనమాట. చూద్దాం. ఆత్మీయ ఆశీర్వాదాలు ఒక గొప్ప స్తోత్ర గీతముల పౌలు గారు ఇక్కడ పాడడం జరిగింది. ఒక గొప్ప స్తోత్ర గీతముల ఇక్కడ పౌలు గారు మరి ఈ అధ్యాయంలో మాట్లాడడం జరిగింది. మొదటిగా మొదటి అధ్యాయాన్ని మనము మొదటి అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా మనం మాట్లాడుకుంటే ఒక 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. మొదటి అధ్యాయం టూకీగా మనం వివరించేసుకుని అప్పుడు లేఖన భాగాలను చదువుకుందాం. ఓకేనా మోషబాబు? రైట్. మొదటి అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు ఒక 3 భాగాలుగా కనబడుతుంది. మొదటి భాగం ఏంటంటే తండ్రి అయిన దేవుని సంకల్పం. ఇలా చూడాలి జైతే మొదటికి ఏటమ్మా తండ్రి అయిన దేవుని సంకల్పం. 3 నుంచి 6 వచనాలు మనకు కనబడతాయి. ఓకేనా? దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. దేవుడు మొదటిగా మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ద్వారాగా తనకి కుమార్తెలుగా మనల్ని స్వీకరించుకున్నాడని ఈ మొదటి అధ్యాయము మొదటి భాగంలో మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ఇక రెండో భాగాన్ని మనం చూసినప్పుడు కుమారుడైన క్రీస్తు ద్వారాగా విమోచన కలిగిస్తున్నాడు అనమాట. 7 నుంచి 12 వచనాలు కుమారుడైన యేసుక్రీస్తుల ద్వారాగా విమోచనను మనకు కలిగిస్తున్నాడు అనమాట. ఎలాంటి విమోచన అంటే పాపక్షమాపణ అనగా యేసుక్రీస్తు ద్వారాగా మనకు మన పాపాలకు అపరాధము క్షమాపణ కలిగిందని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇక వీళ్ళకి మర్మాలను బయలుపరుస్తున్నారు అనమాట. పౌలు గారు ఈ సంఘంలో ఏం బయలుపరుస్తున్నారు మోషబాబు? వీళ్ళకి మర్మాలను బోధిస్తున్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు పరలోకములో ఉన్నవన్నీ కూడా భూమి మీద ఉన్నవన్నీ కూడా క్రీస్తులో ఏకంగా చేయాలని తన చిత్తాన్ని తన మర్మాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇలాగే మనము దేవునికి వారసులుగా పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనకి ఈ భాగాల్లో కనబడుతుంది. ఇక 3వ భాగాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర మరియు హామీ.
అంటే పరిశుద్ధాత్మ ముద్ర హామీ ఏంటంటే మనం పరలోకం వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు, మనకు ఆత్మ అనేటువంటి సంచి కరువుని ఇచ్చాడని 13-14 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. మీరు సత్యాన్ని విని విశ్వసించినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డారు. అంటే దేవునికి మనకి ఏం చేస్తున్నాడని అంటే సొత్తుగా, గ్యారంటీగా, అడ్వాన్స్గా భయానాగా ఉన్నాడని ఇక్కడ ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. ముఖ్య సందేశం ఏంటంటే మన రక్షణ అనేటువంటిది దేవుడు ముందుగా వెల్లడి చేసేసాడు. ప్రపంచ మానవాళందరికీ కూడా దేవుడు రక్షణ అనేటువంటిది ముందుగా వెల్లడి చేసేసాడు. క్రీస్తు ద్వారాగా నెరవేరినట్లుగా మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు దీన్ని కొనసాగించినట్లుగా కనబడుతుంది. ఇది ఎపిసి పత్రిక 1వ అధ్యాయ సారాంశం. ఇప్పుడు మొదటి నుంచి లేఖన భాగాలు మనం చదువుకుందాం. ఇప్పుడు లేఖన భాగాల్ని చదువుకుందాం. ఇప్పుడు టూకీగా ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం కదా. ఇంతసేపు ఏపీసీ పత్రిక నేపథ్యము, దాని బ్యాక్గ్రౌండ్, దాని సారాంశం, టూకీగా దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి కొంతపాటి అవగాహనతో మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇదే ఏపీసీ పత్రిక గురించి అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళామనుకోండి, చాలా డేటాను వారు మనకి ఇస్తూ ఉంటారు. సో మనము కూడా రాగడ దినాల్లో అలా తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు మొదటిగా ఏపీసీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఇక్కడ ఏం కనబడుతుంది? మొదటి 3 వచనాలు తండ్రి అయిన దేవుని సంకల్పము, అలాగే మరి దేవుడు మనల్ని ఎన్నుకోవడము, ఏర్పరచుకోవడం ఇక్కడ కనబడుతుంది. చూద్దాం. ఏపీసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మొదటి భాగంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాడు పౌలు గారు ఈ ఎపిసిలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ. అంతే కదా, మనం ఏదైనా విషయాన్ని ముందుగా లేవలెత్తాలనుకున్నప్పుడు శుభములు పలుకుతూ ఉంటుంటాం. ఆ తర్వాత ఏం చెప్తాం? మన సమస్యలు ఏంటో చెప్తాం. ఆ తర్వాత వాటిని ఎలా పరిష్కరించుకున్నామో చెప్తాం. ఆ తదుపరి ఏం చేస్తాం? భవిష్యత్తులో ఎలా వెళ్తున్నామో చెబుతాం. పత్రికలు కూడా ఇక్కడ పౌలు గారు కూడా అదే వేలో, అదే విధానంలో మనందరికీ ఆ రోజు ఏపీసీ సంఘానికి మాటలను పంచుకుంటున్నాడు. చదువుంది ఇప్పుడు 3వ వచనం నుంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు అనమాట? సంఘానికి అనుగ్రహించేసాడు. అంటే ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దానిని పొందుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అని వీళ్ళు ప్రయాసపడితే ఒక్కొక్కటి పౌలు గారు వీళ్ళకి నేర్పిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు అని అంటే ఒక్కసారి కొరింథీ సంఘానికి నేను ఒక పత్రిక రాశాను బాబు. అది మీరు ఒకవేళ అందుబాటులో ఉంటే, ఎందుకంటే ఈ కొరింథీ, ఏపీసీ ఇవన్నీ కూడా ఒక దిక్కున ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. ఓకేనా? దగ్గరగా సుమారుగా నువ్వు మ్యాప్ చూస్తే నీకు కనబడుతుంది. ఒకసారి మ్యాప్ చూడు. ఈ కొరింథీకి అలాగే ఏపీసీ పట్టణానికి వ్యత్యాసం దూరం ఎంత ఉందో ఒకసారి. ఓకేనా? దాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనగా కృపావరాలు, అవి ఆశీర్వాదాలుగా ఇవ్వడం జరిగింది. ఇలా మనం కొన్ని మాటలను ఆలోచన చేసుకుంటే కనుక ఇప్పుడు మనము కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి వరాలు ఏమున్నాయి, దేవుడు వీటిని అనుగ్రహించాడని అంటే పౌలు గారి మాటలోనికి వెళ్తే బోల్డంత సమాచారం మనకు అనుగ్రహింపబడుతుంది. ఇక్కడ చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించు
నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని అందరినీ ఏం చేసేసాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ వచ్చేంత వరకు కూడా ఈ భూభాగం ఎలాగ ఉంటుంది. ఏర్పాటు చేసుకున్న వారు ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడ రాబోతుంది అనమాట. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆల్రెడీ. ఎప్పుడు 2000-6000 సంవత్సరాల నుంచి జగత్తుకు పునాది వేయబడక నుంచి ఎంతమంది పిల్లలు కావాలి, ఎంతమంది పిల్లలు ఆయనకు రావాలి, అలా వచ్చినటువంటి వారందరూ క్రీస్తుని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి తర్వాత ఈ ప్రపంచమంతా ఆయన కుమారుని కూర్చున్నటువంటి రక్షణ సువార్త వెళ్ళినటువంటి తర్వాత ఆయన రెండవ రాకడైనటువంటిది జరుగుతుందని మనం సూచాయిగా చెప్పొచ్చు. అయితే దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు ఏం చేశాడట? మనల్ని అందరినీ యేసుక్రీస్తు ద్వారాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి మనం పిల్లలు కావాలన్నది దేవుడు ఎప్పుడు, ఈయన ఆలోచన ఎప్పుడు చేసుకున్నాడు? ఈ జగత్తుకి ఇంకా పునాది వేయబడలేదు, అప్పుడు నిర్ణయం తీసుకుని క్రీస్తులో మనకి అలాంటి పిల్లలు కావాలని అప్పుడు జగత్తునేసి అప్పుడు ఏం చేశాడు? పునాదిని వేసి అప్పుడు క్రీస్తు ద్వారాగా పిల్లలు కావాలనుకున్నాడు. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఒక వ్యక్తికి వివాహం చేయాలంటే ముందుగా ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తికి ఒక గృహం ఉండాలి. పెళ్లి చేసుకునే ముందు ఏముండాలి? ఆ వ్యక్తికి ఒక గృహం ఉండాలి. ఆ గృహంలో తను వివాహం చేసుకోవాలి, బిడ్డలను కనాలి, ఆ తర్వాత వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలని లోక సాంప్రదాయంగా వివాహానికి ముందు వరుడికి ఒక సొంత గృహం ఎలాగైతే కట్టి ఇచ్చి దాని ద్వారాగా తల్లిదండ్రులు తమ ప్రేమను ఎలాగైతే వెల్లడి చేసుకుంటారో, పరలోకమందు ఉన్న కన్న తండ్రి అయినటువంటి దేవుడు కూడా క్రీస్తు లాంటి పిల్లలు కావాలని దేవుడు ఆలోచన చేసుకుని అప్పుడు ఈ జగత్కి ఏం చేశారు? ఆయన పునాదులు వేశాడు. అవును కదా? మనము కూడా ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటామో దేవుడు అంతకంటే గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా మనకి ఈ భాగాల్లో కనబడుతుంది. ఇక రెండవ మాటను మనం చదువుదాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. అంటే చూడండి, ముందుగానే యేసుక్రీస్తుల వారి రక్తం వలన విమోచనము అనగా మన అపరాధములకు పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నదప్పుడే మన పాపాలని, మన అపరాధాలను కూడా దేవుడు క్షమించేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే ఇదంతా ఏంటి? ఆయన సంకల్పం ఏంటో మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుని సంకల్పాన్ని ఎంత గొప్పగా పౌలు గారు ఈ ఎఫెససు సంఘానికి తెలియజేశారంటే చాలా ఆశ్చర్యచకితం అవుతుంది మనకి. ఇంకా కింద మాటలు మనం చదువుదాం. 8వ వచనం చూడండి. 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. దేవుడు మన ఎడల ఏం విస్తరింపజేశాడంటే కృపను విస్తరింపజేశాడు. ఆయన కృపను మనందరి ఎడల కూడా విస్తరింపజేశాడు. కనుక ఇప్పుడు దేవుడు తన కృపను మన పట్ల విస్తరించి చేసినప్పుడు ఇంకా మనుషులుగా మనం వ్యత్యాసం చూపించడానికి, తారతమ్యాలు చూపించడానికి, వీళ్ళు క్రైస్తవులని, వీళ్ళు అన్యులని, వీళ్ళు ఇతరులు అని, యూదులని వ్యత్యాసం చూపకుండా దేవుడు తన కృపని మనుషులందరి ఎడల కూడా విస్తరించాడని ఇక్కడ పౌలు గారి మాటని మాట్లాడుతున్నారు. కింద వచనం చదువుదాం. 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి
సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే దేవుడు తన సంకల్పాన్ని, తన నిర్ణయాన్ని పౌలు గారు ఆత్మతో, పరిశుద్ధాత్మతో దేవుని నిత్య సంకల్పాన్ని అంతటిని కూడా తెలియజేసుకుంటూ వస్తున్నాడు ఈ ఎఫెసీ సంఘస్థులకి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, యేసుక్రీస్తు అనేటువంటి ఒక లోకరక్షకుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఎప్పుడు ఉన్నాడో, ఎక్కడి నుంచి ఉన్నాడో, ఆయన ద్వారాగా దేవుడు ఈ ప్రపంచ మానవాళికి తన యొక్క సంకల్పాన్ని ఏ రీతిగా తెలియజేస్తున్నాడని పౌలు ఈ విషయాలన్నిటినీ ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడైనా పరలోకం నుంచి తీసుకుంటూ వస్తున్నాడు ఇక్కడికి. ఎక్కడి నుంచి నేను వచ్చి బాబు? పరలోకం నుంచి ఇక్కడికి తీసుకుని వస్తూ దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ అర్తిమీదేవి అనేటువంటి దేవదేవి ఆరాధన విస్తరించి ఉన్నది కనుక ఆ ప్రాంతవాసులందరూ కూడా మరి విగ్రహారాధనలో నిండుకొని ఉన్నారు కనుక వారి దేవీ దేవతలకు ఎంతవరకు స్టాండ్ ఉంది, వారి దేవీ దేవతలు అనబడినటువంటి వారు మనుషుల చేత చేయబడినటువంటి వారే కానీ వారు వాస్తవానికి ఉన్నవారు కారు. ఉన్నవారు అని అంటే ఎప్పటి నుంచి ఉండాలి? ఆ దేవీ దేవతలకు ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది, వారికి తెలుస్తుంది. కానీ దేవుడు ఆయన పేరే ఏం పేరు తెలుసా? మోషే అడిగాడు, మరి మీరెవరు అని ప్రజలు నన్ను అడిగితే నేను ఏం చెప్పనంటే ఉన్నవాడునని చెప్పన్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆది నుంచి అనాది కాలం మొదలుకొని ఈ సృష్టి ప్రారంభానికి ముందు అసలు ఈ సర్వ సృష్టిని కలిగించింది ఆయన మనందరి కొరకు. అంటే ఆయన ఉన్నవాడు అంటే దేవుని సంకల్పాన్ని చెబుతున్నాడు వీళ్ళందరికీ కూడా. అమ్మో దేవుడు ఎంత గొప్పవాడా అంటే మనం ఎన్నాళ్ళు విశ్వసించినటువంటి ఈ దైవాలకి దేవతలకి కొంతకాలమే ఉంది, కానీ మన దేవునికి కాలమంటూ లేదు అని వాళ్ళందరూ విశ్వసించేటట్టుగా, వాళ్ళందరూ క్రీస్తులో నిలబడేటట్టుగా, పునాదులుగా ఉండేటట్టుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడని, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, మన అపరాధాలని పాపాలని క్షమిస్తాడని వారిని క్రీస్తులో దేవునిలో ఎంత చక్కగా నిలబెడుతున్నారో చూడండి. ఎందుకనంటే మేము హత్యలు చేస్తాము, మేము పాపాలు చేస్తాము, మేము దోషాలు చేస్తాము, మేము దుర్మార్గులము, మేము దుష్టులము, మా పాపాలు ఎలా క్షమించబడతాయి, మా పాపాలు ఎలా కడగబడతాయని పౌలు గారిని వీరు ప్రశ్నించి ఉండాలి. కారణం ఏంటంటే మీ పాపాలు, అందరి పాపాలు ఆయన రక్తం ద్వారాగా కడగబడుతున్నాయి. మనము రక్తాన్ని ఇచ్చి ఇవ్వడం కాదు, ఆయనే తన కుమారుని రక్తాన్ని ఇచ్చి మన పాపాలన్నింటినీ శుద్ధి చేశాడు, ఆయన కడిగాడు, ఆయన సంఘంలో శిరస్సుగా ఆయన ఉన్నాడు, అన్నింటికీ ఆయన పాదాల కింద దగ్గర పెట్టాడు అని పౌలు గారు వారికి కథాకండిషన్గా చెబుతున్నటువంటి మాటలు. నేను ఇంకా చదువుదాము, కింద మాటలు మనం చదివేసుకుందాం. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన నిమిత్తము ఈ ఆత్మ మన పక్షముగా సంచకరువుగా ఉన్నాడు. అంటే మనం పరలోకానికి తీసుకెళ్లేటువంటి ప్రయాణాన్ని కూడా సిద్ధం చేసేసాడు పౌలు గారు. చూసారా, ఇక్కడ మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మరలా మనల్ని తిరిగి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోవడానికైనా పరలోకం కూడా తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అక్కడ ఉంటాము. మన లోకము ఈ లోకంతో ముగిసిపోయేది కాదు. మానవాళ్ళందరికీ మరణం తర్వాత మరొక లోకం ఉంది. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దీనికి మేము సాక్షులము, మేమే దీన్ని సువార్తగా ప్రకటిస్తున్నామని పౌలు గారు వీళ్ళకి తెలియజేస్తున్నాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు 11వ వచనం చదువుదాం. 11వ వచనం అయిపోయింది కదా, 16వ వచనం చదువుదాం. 15వ వచనం, వెరీ గుడ్, 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసుక్రీస్తునందలి చదివేసుకుందాం నాన్న.
ఈ హేతువు చేత ఈ హేతు చేత ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసమును గూర్చియు మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల ఎడల పరిశుద్ధ ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు మీరు చూపుతున్న విశ్వాసం గూర్చి నేను వినినప్పటి నుండి నేను వినప్పటి నుండి మీ విషయమై మానక మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవునికి ధన్యదాసులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మరియు మీ మరణాన్ని విరగింపనందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా ఆయన మేము పిలిచిన పిలుపు వందన నిరీక్షణ ఎట్టుదో నిరీక్షణ ఏంటిదో పరిశుద్ధులలో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో మహిమర్శం ఏంటిదో ఆయన క్రీస్తు నందలి ఆయన క్రీస్తునందలి వినియోగపరిచిన వినియోగపరిచిన బలాతిశయమును బట్టి బలాదిశేషం బట్టి విశ్వసించు మనయందు విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న ఆయన చూపుచున్న తన శక్తి యొక్క తన శక్తి యొక్క అపరిమితమైన మహిమాత్యం ఎట్టుదో అపరితమైన మహిమాత్రం ఏంటిదో మీరు తెలుసుకొనవలెనని మేము తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి మహిమా పరిశుద్ధమైన తండ్రి తన్ను తెలుసుకొనుటయందు తను తెలుసుకునేందు మీకు జ్ఞానమును నీకు జ్ఞానమును ఆత్మ ప్రత్యక్షతయు ఆత్మ ప్రత్యక్షయు మనస్సును అనుగ్రహించినట్లు మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. విజ్ఞాపన చేయుచున్నాను. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారట, వాళ్ళందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. దేని కొరకు అని అంటే ఆయన్ని తెలుసుకోవాలి. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ మరి మనం ముందు మాట్లాడుకున్నట్లుగా ఆ విగ్రహాలతో నిండుకున్నటువంటి ఆ ప్రాంతానికి మరి రక్షకుడైనటువంటి క్రీస్తు సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో పౌలు గారు చెబుతూ ఈ మాటలన్నీ కూడా మీకు అర్థం కావాలంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి, మీకు ప్రత్యక్షత అనేటువంటి మనసు మీకు ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు మీ అందరి నేత్రాలని, మనోనేత్రాలని ఎప్పుడైతే మీకు వెలిగింపబడతాయో అప్పుడే దేవుని మాటలు మీకు అర్థమవుతాయి. అలాగ అర్థం కావడానికి ప్రత్యక్షత అనేటువంటి మనసు అంటే నిరంతరం దేవుని మీద ఆనుకుంటేనే కానీ ఆయన సంకల్పము, ఆయన భవిష్యత్తు, ఆయన చిత్తము మీకు అర్థం కాదు. అలా అర్థం కావాలని నేను ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నానని పౌలు గారి మాటల్లో చెబుతున్నాడు. చివరిగా 20వ వచనం చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరి సమస్తమును పైన ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారిని ఎలా చేశాడంటే సంఘానికి శిరస్సుగా ఆయన చేశాడు. ఇప్పుడు మనందరం కూడుకుంటున్నాం కదా, మనందరికి ఇప్పుడు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తుల వారిని చెబుతున్నారు అనమాట. యేసుక్రీస్తుల వారికి శిరస్సు ఎవరు? దేవుడు అని చెబుతున్నాడు అనమాట. ఇంకా ముందు భాగాల్లోనికి వెళ్ళినప్పుడు భార్యకు శిరస్సు భర్తని, భర్తకు శిరస్సు క్రీస్తు అని, క్రీస్తుకు శిరస్సు యేసుక్రీస్తు వారికి శిరస్సు తండ్రి అయినటువంటి దేవుడని. మరి ఆయన తండ్రి యొక్క సంకల్పాన్ని ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా మరి పౌలు గారు ఏపీసీ సంఘానికి మొదటి అధ్యాయంలోనే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ఏర్పాటునంతటిని చక్కగా గొప్పగా పౌలు గారు వివరించి చెప్పారు. ఆ వివరించి విన్నటువంటి ఆ మాటలు మరి క్రైస్తవులు, యూదులు, అలాగే అన్ని జనులు వారు ఎలా విశ్వసించి క్రీస్తులోనికి ముందుకు వెళ్ళారో మరి రాగడ అధ్యాయాలు ఉన్నాయి కనుక ఆ అధ్యాయాల ద్వారాగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన చేసుకుని నేటి పరిచయను ముగించుకుందాం. ప్రార్థన.
ఏమో చివరిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎపిసి పత్రిక ద్వారాగా మీ చిత్తాన్ని మాకు వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు ప్రభా. మీ మహిమకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. ఎన్నో వేయి ప్రయాసాలు పడి ప్రభా ఈ యొక్క కార్యానికి మేము సిద్ధపడ్డాం తండ్రి. ఈ కార్యాన్ని తండ్రి మీ నామ మహిమార్థమే ఇంతవరకు నాయన మీకు మహిమకరంగా నాయన తండ్రి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి యొక్క సమయంలో జరిగినటువంటి ఈ పరిచయను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవ, ఈ మాటలు ఎవరి కొరకైతే నాయన మరి మీరు మాట్లాడించారు ప్రభా, ఆ బిడ్డల యొక్క హృదయాలను తాకేటట్టుగా, ఆ బిడ్డల యొక్క హృదయాలు మార్చబడేటట్టుగా, మీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్టుగా మీ సహాయాలు తెచ్చండి నాయన. ఇప్పటి వరకు ఎన్నో పరిచర్యలు ప్రభా, ఎంతోమంది ఆన్లైన్ ద్వారాగా, ఎంతోమంది యూట్యూబ్ ద్వారాగా నాయన మీ యొక్క రక్షణ సువార్తను భారం కలిగి, బాధ్యత కలిగి ప్రకటిస్తున్నారు ప్రభా. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మరి యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, ముఖ్యంగా ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్ ఈ సంఘాలు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. ఈ దినములో కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలైనా. ఓకే.